వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే బాగున్నాము. ఇప్పుడు లాగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 6:30కి వచ్చేసి మాకు బస్ మార్నింగ్ ఎలక్షన్స్ కదా, సో అందుకనే ఆంధ్రాకి అయితే వెళ్తున్నాము. 6:30కి వచ్చేసి బస్సు ఉంది, అది కూడా మా ఊరికి లేదు, అక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవ్వాలి. ఆటో అయితే బుక్ అయిపోయింది. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అయితే వీడియో తీస్తాను. ఆటో అయితే వచ్చేసింది. బ్యాగ్స్ అయితే ఆటోలో పెట్టేసి అయితే ఆటో ఎక్కేసి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. మాకు కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉంటుంది. లగేజ్ ఎందుకు ఎక్కువగా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మాకు మియాపూర్ బస్ స్టాండ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 5:40 కల్లా మేము వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మాకు బస్ వచ్చేసి 6:30కి, కానీ మాకు బస్సు 7:15కి అలా వచ్చింది. చాలా లేట్ అయిపోయింది. చాలా బస్సెస్ కూడా వెళ్ళిపోయాయి. అప్పటికి వెయిట్ చేసి ఎప్పటికో వచ్చింది. మొత్తానికి అయితే బస్ కూడా ఎక్కేసాము. వెయిట్ చేసి ఎప్పటికో అయితే వచ్చేసింది. బస్సులో కూడా చాలామంది లేరు, ఇంకా వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా ఎక్స్ట్రా చాలామంది ఎక్కారు. హైదరాబాద్ నుంచి కూడా నిల్చొని ఖమ్మం, సత్తుపల్లి వరకు కూడా చాలామంది అలానే నిల్చొని వచ్చారు. ఎందుకంటే టికెట్స్ లేవు కాబట్టి. అలా మార్నింగ్ జర్నీ అయితే కొంచెం కష్టంగానే అనిపించింది. అంత ఇంకా లాంగ్ అయితే చాలా కష్టం. సో టికెట్స్ లేవు కదా, సో తప్పదు. బస్ స్టాండ్లో అయితే వచ్చేసి ఎంజీ బస్ స్టాండ్ చాలామంది ఉన్నారు. ఒక్క బస్ స్టాండ్ అని కాదు, ఎంజీ బస్ స్టాండ్, సత్తుపల్లి, సూర్యాపేట, ఇట్లా చాలా బస్ స్టాప్స్లో అయితే చాలా ట్రాఫిక్, చాలా కార్లు అనేసి ఇంకా చాలామంది మీడియా కూడా వచ్చేసింది. టోల్గేట్ దగ్గర మీడియా కూడా వీడియో తీస్తుంది. అంటే చాలా ట్రాఫిక్ ఉండిపోయింది. చూసారు కదా మీరే, చాలా కార్స్ ఉన్నాయి. కార్లు, బైక్లో, బస్సెస్ ఇలా చాలా మార్నింగ్ టైంలోనే ఇంత ఉందంటే నైట్ టైంలో ఇంకా ఎంత. చాలామంది నాకైతే ఐబీ మొత్తం ఇక్కడే ఉన్నదేమో అనిపించేసింది. సో చాలాసేపు అయితే అక్కడే పట్టింది టోల్గేట్ దగ్గర. సో మీడియా వాళ్ళు కూడా అది మొత్తం కవర్ చేస్తున్నారు. ఏ మీడియానో తెలీదు. సో కొంతమంది అయితే అలా చాలా దగ్గరలో అయితే కనిపించారు. ఎందుకంటే రోడ్స్ మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది మేబీ చాలా వరకు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా నిజంగా ఇంత జనం ఉన్నారా అసలు అనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ ఈ టోల్ గేట్ వరకే ఎంతమంది ఉంటే ఆ డే వరకే నైట్ ఎంతమంది వెళ్ళి ఉంటారు, ఆ నెక్స్ట్ డే ఎంతమంది వచ్చి ఉంటారు, అంతకుముందు ఎప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు, ఇంతమంది వెళ్తున్నారు. ఏపీలో ఇంతమంది ఉంటున్నారు. అసలు జనాలు ఇంతమంది ఉంటారా అనిపిస్తుంది. ట్రైన్స్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది, కొంచెం దూరం అయితే ఫ్లైట్స్కి వచ్చే వాళ్ళు ఎంతమంది, బస్సెస్కి ఎంతమంది, ఇలా బస్సెస్ ఇంకా చాలా కార్లు అన్నీ ఇంత వెళ్తుంటే ఇంతమంది ఉన్నారా ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి అయితే అనిపించింది. మేబీ చాలా వరకు అయితే హైదరాబాద్ ఖాళీ అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాండ్లో దిగింది అయితే తీయలేదు. సో ఆటో బుక్ చేసుకొని అయితే మళ్ళీ ఇంటికి వెళ్తాం. మళ్ళీ మాకు ఇక్కడ నుంచి మేము సత్తపల్లి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి వచ్చేసి 600 అయితే అవుతుంది. ఇకైతే ఎవరికి ఓపిక లేదు, అందరూ ఏం తినలేదు కదా బస్సులో. మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ అయింది దిగేసరికి. సో ఇంకా ఆటో బుక్ చేసుకొని రావడమే బెటర్ అని చెప్పేసి 600 ఇచ్చేసి అయితే ఇంటి దగ్గరలో అయితే దిగిపోయాము. ఇంక ఇంటికి రాగానే కొంచెం సేపు పడుకొని ఇంకా తినేసి అయితే లేచిన తర్వాత ఓటర్ ఐడి అయితే ఒకటి వచ్చిన్నది ఇంటి దగ్గర. సో ఇక దాన్ని అయితే ఓపెన్ చేశాను. వీడియో చూసే వాళ్ళలో మీరు కూడా ఫస్ట్ టైం అయితే ఓటు వేస్తుంటే కన్ఫామ్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో అయితే కామెంట్ అయితే చేయండి కన్ఫామ్గా. సో నాకైతే ఎలా ఉన్నదో అయితే నేను లాస్ట్లో చెప్తాను, చూడండి. దూల తీరిపోయింది నాకైతే. నెక్స్ట్ డే ఓట్లకైతే వెళ్ళినప్పుడు మార్నింగ్ 7కి అయితే వెళ్ళాము. మేము త్వరగా వేసేసి వచ్చేయచ్చు, ఎవరు ఉండరు కదా, త్వరగా అయిపోతుంది. వచ్చిన తర్వాత కూడా టిఫిన్ చేయొచ్చు. టిఫిన్ కూడా చేయలేదు. సో దూల తీరింది, మీరే చూస్తారు కదా లాస్ట్లో ఏం జరిగిందో. ఫోన్ అయితే ఎలా లేదు లోపలికి, జస్ట్ ఓన్లీ బయట వరకే. ఎవరు అనుకుంటున్నారా? కంగారు పడకండి, అది నేనే. సో మార్నింగ్ 7కి వెళ్తే నేను ఆఫ్టర్నూన్ 12 అయింది. నేను ఓటు వేసి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ వాటర్ కూడా తాగి వెళ్ళలేదు. అక్కడ వాటర్ కూడా ఇస్తున్నారు కానీ నేను తీసుకోలేదు. సో ఆ టైం అయింది, చుక్కలు కనిపించినాయి. సో వచ్చి టిఫిన్ చేసి పడుకున్నాను. ఇప్పుడు లేచాను. వీడియో అయితే ఎండ్ చేయాలి కదా, సో అందుకని ఇప్పుడైతే క్లిప్ తీస్తున్నాను. సో అందుకని నేను లెక్చరర్లా ఉన్నాను. ఓట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్. మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే కొంచెం కాదు, కష్టంగానే ఉంది. అంటే
అంతా వెయిట్ చేయాలంటే నించోని అక్కడ అన్ని అవర్స్ నుంచొని వాటర్ కూడా తాగలేదు. సో కొంచెం కష్టంగానే అనిపించింది. అబ్బా ఓట్ వేయాలా అనుకుంటా, కానీ తప్పదు కదా, వేయాలి కదా. సో ఎలా కొన్నా అయితే ఓట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఏం చేయాలి కదా, సో అందుకని ఈ గెటప్లో ఉన్నాను. అయినా కానీ తప్పదు, వీడియో తీయాలి కదా. సో మీరు ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు వేశారో, మీ ఫస్ట్ ఓట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ మీకు ఇది ఎన్నో ఓటో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఓట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అని. ఫస్ట్ ఓట్ అని చాలా ఎక్సైట్ అయ్యాను, బట్ దూల మాత్రం అంతే సూపర్గా తీరిపోయింది నాకైతే. అక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎంత రష్ ఉన్నారు. ఇంకా 7కి వెళ్తేనే అంత అయిందంటే అబ్బా, నాకైతే చిన్న తలనొప్పి కాదు. ఇంకా వచ్చి పడుకొని టిఫిన్ చేసి ఇంకైతే ఇప్పుడే లేచాను. సో ఎవరు మర్చిపోకండి, వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో కంపల్సరీ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఓట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ మాత్రం కామెంట్ చేయండి. సో అన్నిటికన్నా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే ఇప్పుడే చెప్పను, 1 వీక్ అయితే వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది అదేంటో. సో ఎవరు మిస్ అవ్వకండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కోసం చాలా కష్టపడ్డాను, సో ఒక్క లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, వాచ్ ఇట్. ప్లీజ్ కీప్ లవింగ్. బాయ్ బాయ్.